రైతు బంధు కోసం మిగిలిన రైతులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. మార్చిలోపు ఇస్తామన్న రేవంత్ సర్కారుకు మే దాటుతున్నా సోయి రావడం లేదు. 4,000 కోట్లకు పైగా పంపిణీ చేయాల్సి ఉన్నా పైసా విధించడం లేదు. మరోవైపు గత వానాకాలంలాగే ఈ సీజన్కు ఎగరామం పెట్టేనని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇచ్చిన హామీని నెరవేర్చలేని అసమర్థ ప్రభుత్వం అని రైతులు నిప్పులు చెరుగుతున్నారు. యాసంగి పెట్టుబడి సాయంపై మిగిలిన రైతులు ఆశలు వదులుకోవాల్సిందేనా? ఈ సీజన్ కు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ ఎగరామం పెట్టినట్టేనా అంటే ప్రభుత్వ వర్గాలు అవుననే చెబుతున్నాయి. ఇప్పటికే యాసంగి సీజన్ ముగిసింది. మరో రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న రేవంత్ సర్కార్ రైతు బంధును అట్టహాసంగా ప్రారంభించింది. అదే రోజు 577 పైలట్ గ్రామాల్లో కొంతమంది రైతులకు పెట్టుబడి సాయం జమ చేసింది. ఈ సందర్భంగా మార్చి 31 వరకు రైతులందరికీ రైతు బంధు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మార్చి, ఏప్రిల్ వెళ్లిపోయాయి. మరో 10 రోజులైతే మే 31 కూడా వస్తుంది. కానీ ఇప్పటి వరకు రైతులందరికీ పెట్టుబడి సాయం జమ కాలేదు. ఈ యాసంగి సీజన్లో 7 విడతల్లో 3.5 ఎకరాల వరకు మాత్రమే ప్రభుత్వం రైతు బంధు నిధులు జమ చేసింది. యాసంగిలో మొత్తం 152 లక్షల ఎకరాలకు ఎకరాకు 6,000 రూపాయల చొప్పున 9,120 కోట్ల రూపాయలు రైతులకు పంపిణీ చేయాల్సి ఉన్నది. ఇప్పటి వరకు సుమారు 85 లక్షల ఎకరాలకు 5,100 కోట్ల రూపాయలు మాత్రమే జమ చేసినట్టు తెలిసింది. ఇంకా రైతులకు 4,020 కోట్ల రూపాయలు పంపిణీ చేయాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో ఇచ్చిన మాట ఏమైంది? రైతు భరోసా ఏమైంది అంటూ రైతులు ఆవేదనగా ప్రశ్నిస్తున్నారు. మాయమాటలతో రైతులను మోసం చేసుడేరా? రైతు భరోసా ఇచ్చేదున్నదా అని ఆగ్రహంతో నిలదీస్తున్నారు. అటు ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బహిరంగ వేదిక మీద చెప్పిన మాటలకు కూడా విలువలేదా అని రైతులు రాష్ట్రంలో రైతు బంధు ఆగిపోతుందని రైతులెవరూ ఊహించి ఉండరు. కానీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలకు ముందు హెచ్చరించినట్టుగానే కాంగ్రెస్ సర్కార్ రైతుల నమ్మకాన్ని వమ్ము చేసింది. గత వానాకాలం రైతు భరోసాను నిలిపివేసింది. రైతు బంధును సంస్కరిస్తామంటూ కమిటీలు, అభిప్రాయ సేకరణ, అధ్యయనాలు అంటూ కాలయాపన చేసింది. వానాకాలం పెట్టుబడి సాయానికి సున్నం చుట్టింది. దీంతో కేసీఆర్ హయాంలో అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సిన దుస్థితి నుంచి బయటపడ్డ రైతులు మళ్లీ ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దయనీయ స్థితిని చవిచూశారు. చివరకు ప్రస్తుత యాసంగి సీజన్ నుంచి ఎకరాకు 12,000 రూపాయల చొప్పున రైతు బంధు ఇస్తామని చెప్పిన రేవంత్ సర్కార్ ఆ మేరకైనా చిత్తశుద్ధిని ప్రదర్శించలేకపోయింది. తాము అధికారంలోకి వస్తే ఎకరాకు సీజన్కు 7,500 రూపాయల చొప్పున ఏడాదికి 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చాక ఒకసారి రైతు భరోసాను ఎగ్గొట్టింది. 3వ సీజన్లో తగ్గించి అమలు చేసింది. నిజానికి కాంగ్రెస్ ఎన్నికల హామీ ప్రకారం 2023-24 యాసంగిలో 152 లక్షల ఎకరాలకు 7,500 రూపాయల చొప్పున 11,400 కోట్ల రూపాయలు చెల్లించాలి. కానీ ఎకరాకు 5,000 రూపాయల చొప్పున 7,400 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించింది. అంటే 4,000 కోట్ల రూపాయల బకాయి పడింది. ఆ తర్వాత 2024-25 వానాకాలంలో రైతులకు నయా పైసా ఇవ్వలేదు. అంటే 11,400 కోట్ల రూపాయలు బకాయి ఉన్నట్టే. ఇక ఈ యాసంగి సీజన్లో ఇప్పటి వరకు 5,000 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించింది. అంటే ఈ సీజన్లోనూ 6,400 కోట్ల రూపాయలు బకాయి పడింది. ఈ విధంగా 3 సీజన్లకు కాంగ్రెస్ సర్కార్ రైతులకు మొత్తంగా 21,800 కోట్ల రూపాయలు బకాయి పడింది. ఆ మేరకు రాష్ట్రంలో రైతుల ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసింది.
ఎన్నికలకు ముందు తీసుకుంటే ముష్టి 5,000, అదే కాంగ్రెస్ పాలనలో 15,000 రూపాయలు వస్తాయని రేవంత్ ప్రగల్భాలు పలికారు. రైతు బంధు కింద కేసీఆర్ సర్కార్ ఇస్తున్న ఎకరానికి 10,000 రూపాయలను 15,000 రూపాయలకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. మాయమాటలతో రైతులను బురిడీ కొట్టించింది. తీరా అధికారంలోకి వచ్చాక ఒక విడతలో 5,000 ఇచ్చింది, మరో విడతలో పూర్తిగా ఎగనామం పెట్టింది. ఈ యాసంగి సీజన్లో తాము హామీ ఇచ్చిన విధంగా 15,000 రూపాయలు కాకుండా ఎకరాకు 12,000 రూపాయలు మాత్రమే ఇస్తామని ప్రకటించింది. యాసంగి సీజన్ ముగిసినా ఆ మాట కూడా నిలుపుకోలేని అసమర్థ ప్రభుత్వంగా రైతుల మనస్సుల్లో ముద్ర వేసుకుంటున్నది.